బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఇప్పటికే జగన్ కు ఫోన్ చేసి మద్దతు కోరారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్టీ నేతలతో చర్చించిన తర్వాత ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి లోక్సభలో 4 ఎంపీలు, రాజ్యసభలో 7 సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైంది. సో ఇటువంటి సినారియోలో ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఇండి కూటమి కూడా అభ్యర్థిని ప్రకటించింది. ఇండి కూటమికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇటు కీలకమైన నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు చెందిన వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిపింది, సుదర్శన్ రెడ్డిని. ఈ క్రమంలో ఈక్వేషన్స్ మారే అవకాశం ఉందంటూ చర్చ జరిగిన నేపథ్యంలో వైసీపీ ఇటు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చింది. ఎటువంటి అంశాలు ప్రభావితం చేస్తాయి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇండి కూటమికి సంబంధించి మరి ముఖ్యంగా తెలంగాణకు చెందిన వ్యక్తి కాబట్టి ఇండి కూటమికి ఇక్కడ మద్దతు ఇవ్వచ్చనే చర్చ జోరందుకున్న క్రమం. బట్ ఇంట్రెస్టింగ్ గా వైసీపీ ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు మద్దతు ఇచ్చిన సందర్భం ఏం జరుగుతుంది? ఎటువంటి ఈక్వేషన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ ఇక్కడ వర్కౌట్ చేస్తాయి అనుకోవాలి వైసీపీకి సంబంధించి? ఇది ఒకరోజు విషయం కదా, నిన్నటి నుంచి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసిన తర్వాత జగన్ కి ఆయన తన నాయకులతో మాట్లాడి చర్చించి చెప్తామని సానుకూలంగానే స్పందించిన పరిస్థితిని మనం చూసాం. సేమ్ టైం 21వ తారీఖున నామినేషన్స్ ఉన్న నేపథ్యంలో డెఫినెట్ గా ఈ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో ఏవైతే రేపు రాధాకృష్ణ నామినేషన్స్ ఉన్న నేపథ్యంలో డెఫినెట్ గా పూర్తి స్థాయిలో వైసీపీ రాజ్యసభ సభ్యుల ఓట్లు ఏవైతే ఉంటాయో ఈ కంప్లీట్ గా కూడా వీళ్ళకి వేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఎన్డీఏ కూటమికే మద్దతు పడుతుంది. నిన్న సాయంత్రానికే ఒక అంచనాకి వీళ్ళు రాగలిగారు. ఈ అంచనాలు చాలా క్లియర్ గా ఈ వ్యవహారం మీద కొంత చర్చ కూడా జరిగిన పరిస్థితి. అంటే చాలా మంది డౌట్ ఏంటంటే ఇటీవల కాలంలో జరిగిన కూటమి చేతిలో వైసీపీ ఓడిపోయింది కదా ఆంధ్రప్రదేశ్ లో. సో అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందా అనే ఒక చర్చ అయితే జరిగింది. నిజంగానే ఆ అవకాశం ఉంటుందా అనేది. బట్ చాలా క్లియర్ గా వ్యవహారంలో అయితే కొంత క్లియర్ గానే చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమిగా ఉండి ఆంధ్రప్రదేశ్ లో గెలిచినప్పటికీ కానీ ఈ ప్రతిపక్షాల అంటే ఈ ఎన్నికల మంత్రం ఎన్నిక చేయాలని అంటే ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థన పేరు మీద కూడా కొంత చర్చ కూడా జరుగుతోంది. సో అది అన్వయంగా తెర మీదకి తెలంగాణ వాటి వచ్చిన నేపథ్యంలో, జస్టిస్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో అది ఏ విధంగా ఒకవేళ చేంజ్ అయితే ఉంటుందా, ఆంధ్ర వాళ్ళందరూ ఓట్లు ఆయనకి ఇచ్చే అవకాశం ఉంటుందా అనే ఒక చర్చ జరిగింది. కానీ బట్ అఫీషియల్ గా కానీ చూసుకుంటే ఖచ్చితంగా ఎన్డీఏకి మద్దతు ఇవ్వబోతున్నారు. రేపు తమ రాజ్యసభల చేత ఓటు ఏదైతే వేయించాలో రాజ్యసభ సభ్యుల ఓటు మాత్రం ఎన్డీఏకి మద్దతు ప్రకటించిన పరిస్థితి అయితే కనపడుతుంది. సత్యం అంటే క్లియర్ కట్ గా ఎన్డీఏకి మెజారిటీ కనిపిస్తున్న నేపథ్యంలో ఆ కోణంలో మద్దతు ఇచ్చింది అనుకోవచ్చా? అంటే మెజారిటీ విషయం ఒకటి అంటే బేసిక్ గా వీళ్ళకున్న అంటే ఢిల్లీలో బీజేపీకి మొదటి నుంచి కూడా వాళ్ళు బీజేపీలోనే ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పుడు లేదు. అంటే వైసీపీ పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాటం మీద పుట్టిన పార్టీ. సో ఆ యాంగిల్లోనే వాళ్ళు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కి ఎక్కడ మద్దతు. ఇటీవల 2-3 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రెస్ మీట్ లో కూడా లోకేష్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. రేవంత్ రెడ్డిని, చంద్రబాబును కలిపి ఇది హాట్ లైట్ లో ఉంటుంది, అందుకే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ సంబంధించిన వ్యవహారంలో ఆయన ఏమి మాట్లాడలేదని చెప్పి ఆ విధంగా మాట్లాడినా కానీ ఇక్కడ జరుగుతున్న వ్యవహారంలో మొదటి నుంచి కొంత బీజేపీకి వాళ్ళు మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు చాలా బిల్స్ లో. అయితే ఒక్క ముస్లిం బిల్స్ కి సంబంధించిన వ్యవహారంలో మాత్రమే గత ప్రభుత్వంలో వాళ్ళు వ్యతిరేకించిన పరిస్థితి. 1-2 బిల్స్ తప్పితే ప్రతి బిల్స్ కి వాళ్ళు మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు. ఇక రాజ్నాథ్ సింగ్ లాంటి వ్యక్తి నేరుగా ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా ఎన్డీఏకి మద్దతు పలుకుతారు. అయితే ఇక్కడ దీని వెనకాల కారణం ఏంటి? ఏమన్నా కేసులకు భయపడుతున్నారా, లేకపోతే ఇప్పుడు తాజాగా నడుస్తున్న కేసులు లేదు పాత కేసులు వీటన్నిటి గురించి భయపడే పరిస్థితి ఉంటా అంటే అసలు అది
ఆ సందర్భం గతంలో జరిగింది. గతంలో ఏం జరిగిందో మనం చూసాం. గతంలో నడుపుతూ వచ్చారు. కాంగ్రెస్ నాయకులతో అంటే కాంగ్రెస్ మీద కొంత వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉంది. ఆ నేపథ్యంలోనే బీజేపీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారనేది అర్థమవుతుంది. అంటే దానికల్లా రీజన్ ఏంటి అనేది అఫీషియల్ గా వాళ్ళు ఎక్కడ మాట్లాడాలి. బట్ వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో డెఫినెట్ గా ఈ మోడీ కూటమి ప్రభుత్వానికి అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి హెల్ప్ తమ ఓట్లు వేయాలని డిసైడ్ అయినట్టుగా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది వైసీపీ. ఇప్పటికే జగన్ కు ఫోన్ చేసి మద్దతు కోరారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్టీ నేతలతో చర్చించిన తర్వాత ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి ఇప్పటికే లోక్సభలో 4 ఎంపీలు అలాగే రాజ్యసభలో 7 సభ్యుల బలం ఉంది. ఈ నేపథ్యంలో మరి ముఖ్యంగా ఎన్డీఏకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలోనే ప్రస్తుతం ఉన్న బలంతోనే ఇటు అది దాదాపుగా లాంఛనమని చెప్పుకోవాలి. బట్ ఎటువంటి సాధ్యాసాధ్యాలు ప్రభావితం చేస్తుంటాయని చెప్పి మీరు అనుకోవడం జరుగుతోంది. కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.